లూకా సువార్త 5వ అధ్యాయము, లూకా సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 4 వరకు చదువుకుందాము. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున 2 దోణిలను చూసెను. జాలరు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలో సీమోనైన ఒక దోణి ఎక్కి దాని నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిల నుండి జనసమూహమును బోధించుండెను. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. మరి ఎండాకాలం నుండి మనము చల్లని కాలంలో వచ్చాం. ఆమేన్. గత నెలలో చూస్తే చాలా మంది చనిపోయారు, పిట్టలుగా రాలిపోయారు. అసలు అంతుపట్టని మహాభయంకరమైన ఎండ. ఆమేన్. మరి మీడియా వాళ్ళు 49 ఉంటే వాళ్ళు 46 రాస్తున్నారు. ఎందుకని అలా భయంకరమైన ఎండ రాస్తే భయపడతారని ప్రజలు అలా చెప్పడం జరిగింది. కానీ దేవుని కృపను బట్టి, దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి మనము మరొక నెలలో ప్రవేశపెట్టబోతున్నాం. ఆమేన్. మరొకసారి గట్టిగా చెప్పలు కొట్టండమ్మా. హల్లెలూయా. మరి ఇక్కడ చూస్తే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆయన నడుస్తూ ఎక్కడికి వచ్చాడంటే మరి ఆ గిన్నె సరస్సు తీరమున ఆ సముద్రము దగ్గరికి దేవుడు వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మరి యేసయ్య వస్త్రాలు మనలాగుంటాయా? యేసయ్య వస్త్రాలు ఎలా ఉంటాయంటే ఆయన ఇలా నిలువుటగా అంగిగా వేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ముఖము ఎలా ఉంటుందంటే ఎక్కడ ఉన్నా కూడా గుర్తుపట్టేంతగా ఆ ముఖము ఉంటుంది. ఆయన 10,000 మందిలో అతి సుందరుడు, అతి కాంక్షకుడు. అంటే యేసు ప్రభు ముఖం ఎలా ఉంటుందంటే అంత అందంగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే చూడు, యేసు ప్రభు ఆ సముద్రము తీరము దగ్గరికి రాగానే జనులంతా ఏం చేస్తున్నారమ్మా? దేవుని చూడడానికి, దేవుని మాటలు వినడానికి, దేవుని వాక్యాన్ని వినడానికి ఆ నది తీరము దగ్గర ఆ ప్రజలందరూ గుంపులుగా వస్తున్నప్పుడు 2 దోణులు చూశాడు. ఏం చూశాడమ్మా? 2 దోణులు చూసి సీమోను అనే దోణిలో ఉన్న సీమోనుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? సీమోను, నీ దోణి కొంచెము లోతుగా పంపించు, ఆ దోణిలో నేను ఎక్కుతానని ఆ యేసు ప్రభు సీమోను అడిగాడు. ఆమేన్, హల్లెలూయా. మరి నిజంగా చూస్తే ఈ దోణి ఓడ దేనికి సాదృశ్యం ఉంది? దేవుని బిడ్డలారా, మన హృదయం అనే దానికి సాదృశ్యంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అంటే చూడండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఒకరిని బలవంతము పెట్టే దేవుడు కాదు, ఒకరిని గాయపరిచే దేవుడు కాదు, ఒకరిని మరి దేశించే దేవుడు కాదు. మన యేసు ప్రభు దేవుడు నా ఎదుట కూర్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేసే దేవుడను కాదు. మీరు తండ్రి చేత ఆకర్షించబడిన వారు కాబట్టి, దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి ఇక్కడ మీరు అందరూ కూర్చున్నారు. ఎవరైతే నా తండ్రి ఆకర్షించబడితేనే మీరు ఇక్కడ కూర్చున్నారట. ఆమేన్, హల్లెలూయా. అంటే యేసు ప్రభు నిజంగా మనల్ని ప్రేమిస్తున్నాడు, నమ్మండి. హల్లెలూయా. అంటే చూడండి దేవుని బిడ్డలారా, మరి పేతురుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇదిగో సీమోను అనే పేతురు, నీ ఓడలోకి నేను రాగలనా? నీ ఓడలోకి నేను వస్తున్నాను అని అడుగుతున్నాడు దేవుని బిడ్డలారా. ఆమేన్. అంటే చూడు ఎంత మంచి మాట. ఆ పేతురుని అడుగుతున్నాడు, అయ్యా నీ తొడిలోకి నాకు స్థలం ఇస్తావా
నీ తృణలోకి నేను వస్తాను అని యేసు ప్రభు దేవాది దేవుడు ఒక మనుషుని అడుగుతున్నాడు. ఆమేన్. ఆ పేతురుని అడిగిన దేవుడు ఈ రోజు కూడా ఈ సమయంలో మీ అందరినీ అడుగుతున్నాడు. నేను మీ హృదయంలోకి రావాలని ఆశపడుతున్నా. మీ హృదయంలో నాకు చోటిస్తావా? మీ హృదయంలో నాకు ఇదిగో ఒక స్థలం ఇస్తావా? ఆమేన్. హల్లెలూయా. అంటే దైవ సంగమా, దేవుడు పెట్టారా, మన దేవుడు మన హృదయంలోకి వచ్చినప్పుడు మనకున్న అన్ని మారిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. అంటే మన హృదయాన్ని ఆయన బాగు చేసే దేవుడట. గట్టిగా చప్పట్లు కొట్టండమ్మా. హల్లెలూయా. అంటే మన హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. ఆయన వెండి బంగారములు అమ్మా అడగలేదండి, అమ్మా ధనధాన్యములు అడగలేదు, అమ్మా వజ్రాలు అడగలేదు. కానీ ఇదిగో నీ చిన్ని హృదయాన్ని నాకిస్తే నేను బాగు చేస్తాను. నీ పాడైపోయిన నీ హృదయాన్ని, నీకున్న ఇదిగో మరి అలా ఆ హృదయంలో ఉన్న బాధలు, హృదయంలో ఉన్న వేదనను, కష్టాన్ని, బాధను నేను బాగు చేస్తాను. నీ హృదయానికి వస్తే నీకు నెమ్మదిస్తాను. ఆమేన్. హల్లెలూయా. నిజంగా చూస్తే మరి యేసు ప్రభు మన హృదయంలో ఉంటాడమ్మా. మన హృదయంలోనే ఉంటాడు. నీ హృదయమే ఒక ఆలయముగా మార్చబడి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సంగమా, దేవుడు బిడ్డలారా, యేసు ప్రభు మరి ఆ ఒడులకెక్కి ఆ ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రజలు ఎలాంటి బాధతో వచ్చారో, ఎలాంటి కష్టంతో వచ్చారో ఇంతకుముందు చెప్పిన సాక్ష్యములు బట్టి ఆ యేసు ప్రభు దగ్గరికి పోతే మాకున్న సమస్యలు పోతాయి, మాకున్న అప్పులు పోతాయి, మాకున్న ఇదిగో వ్యాధి పోతుందని విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చారు. ఆమేన్. యేసయ్య మాటలు ఎప్పుడు అమ్మా నిన్ను బలహీనపరచదు. యేసయ్య మాట నిన్ను ఎప్పుడు కుంగదీయదు. మనుషుల మాటలు కుంగదీస్తాయి, మనుషుల మాటలు బలహీనపరుస్తాయి. మనుషులు ఏం చేస్తారంటే నిన్ను గాయపరుస్తారు. యేసు ప్రభు ఏం చేస్తారండి? నీ గాయములను కట్టే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆ సముద్రము, ఆ నది తీరము దగ్గరికి ప్రజలు తండోపలుగా వచ్చినప్పుడు ఇదిగో సీమోన్ అనే పేతురు ఓడ ఎక్కి మధ్యలో ఉండి ఇదిగో ఆ జనసమాను చూసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ కష్టంలో వచ్చారో, ఏ బాధలో వచ్చారో, ఏ సమస్యలో వచ్చారో దేవుడు సమస్తాన్ని తిరిగినవాడు. హల్లెలూయా. మన దేవుడు ఏం చూస్తాడమ్మా? పై రూపాన్ని చూడడు, కానీ అమ్మా నీలో అంతరంగాన్ని చూసే దేవుడు. అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడిని చూస్తారట. మన హృదయం ఎలా ఉండాలమ్మా? శుద్ధ హృదయముగా ఉండాలి. అందుకే దావీదు అన్నాడు, అయ్యా నాకు శుద్ధ హృదయము దయచేయి ప్రభా. అంటే యేసు ప్రభు శుద్ధ హృదయాన్ని కోరుకుంటున్నాడు. మీరున్నారే, మీరు ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు తాగుతారండి? డ్రమ్ములో కానీ, గోళంలో కానీ, మురికి నీళ్ళు, బోరి నీళ్ళు తాగుతారా? ఎన్ని తాగుతారా? మంచి నీళ్ళే తాగుతారు. అలాగే మరి నిజంగా శుద్ధి చేసిన నీళ్ళే తాగుతారు. అంటే మన హృదయము శుద్ధి కావాలి. ఒక ఫిల్టర్ నీళ్ళు ఎలా శుద్ధి అలా అయ్యి అది బాటిల్లోకి వస్తుందో దాన్ని మనం తాగుతాము. అంటే ఆ పాడైన నీరు పక్కకు పోతుంది. గమనించండి. ఆమేన్. అంటే మనలో పాడైన ఏది ఉండకూడదంటే నీ హృదయంలో నివసించాలంటే నీ హృదయంలో పాడైనవి ఏమి పెట్టుకోకూడదు. తలంపులు కానీ, ఆలోచనలు కానీ, ఇదిగో వ్యర్థమైన మనస్సును పెట్టుకోక ఇదిగో శుద్ధమైన హృదయం కొరకు ప్రభు చూస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఆ జనసమాను చూసి ఇదిగో ఆయన తన మాటల చేత, తన మరి ఆ కృప చేత అందరినీ రక్షిస్తున్నాడు. వారు ఎలాంటి స్థితిలో వచ్చారో, ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారో, ఎలాంటివి బాధల్లో వచ్చారో, కష్టంలో వచ్చారో, ఇబ్బందుల్లో వచ్చారో వారిని మనసులు ఎరిగిన వాడు దేవుడు కనుక వారికి ఉన్న సమస్తాన్ని చూసి దేవుడు
ఆ ఓడ నుంచి మాట్లాడుతున్నాడే. ఏం మాట్లాడుతున్నాడు? ఇదిగో మీకున్న సమస్యలన్నీ నేను తొలగించగల దేవుడను, మీరు మారు మనసు పొందండి, రక్షణ పొందండి, దేవుడి రాజ్యము సమీపించినది. ఇదిగో దేవుడి తండ్రిని, ఇదిగో మీరు తండ్రిని చూడలేదు కాబట్టి నన్ను చూస్తే తండ్రిని చూసినట్లుగా ఉంటుంది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే యేసయ్య మాటలో అంత విలువ ఉందండి, అంత శక్తి ఉందండి. ఒకసారి శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అతను 100 మందికి పైన ఉన్న అధికారం కలిగిన వ్యక్తి. ఆ శతాధిపతి దాసుడు ఒక ఉద్యోగి, ఒక లేబరు, ఒక వ్యక్తి. అతడు మంచాన పడి ఉన్నాడు. ఎలా అంటే ఇదిగో పక్షవాయుతంతో ఇదిగో అతడు మరి కాలు చేయి పడి లేని స్థితిలో మంచాన పడినప్పుడు వైద్యుల చేత, డాక్టర్ల చేత ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో వెళ్ళినా కూడా అతడు బాగుపడలేదు, అతనికి స్వస్థత దొరకలేదు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. గట్టిగా చెప్పగలుగుతాడమ్మా. ఆయన విన్నాడు, యేసు గురించి విన్నాడు. శతాధిపతి అతని దగ్గర 100 మంది పనిచేసేవారు ఉన్నారు, సైన్యానికి అధిపతి. ప్రైజ్ ది లార్డ్. అతను పొమ్మంటే 100 మంది పోతారు, రమ్మంటే 100 మంది వస్తారు. అది అధికారం కలిగిన వ్యక్తి. అతడు ఒక సైన్యంలో అధికారి, ఒక కెప్టెన్, ఒక నాయకుడు. అలాంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఏమంటున్నాడంటే, అయ్యా నా దాసుడు, నా పనివాడు, ఇదిగో అయ్యా అతను మంచాన పడి ఉన్నాడు, అతను లేవలేని స్థితి, అతన్ని చూసి నేను ఉండలేకపోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎంత మంచి వాడండి శతాధిపతి. అలా ఉంటారండి అమ్మా, అలా ఉంటారు ఎవరైనా? అతడు ఒక దాసుడు, పనివాడు, నాకేంటి, అతడు పడి ఉంటే నాకేంటి. ప్రైజ్ ది లార్డ్. అలా నిజంగా అనక ఆ శతాధిపతి ఇదిగో అతను వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి అతని కొరకు అడుగుతున్నాడు. ఏమనుకుంటున్నాడు? నా దాసుడు మిగులుగా బాధపడుతున్నాడు, నా దాసుడు నిజంగా అతడు లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. అతడు లేవాలి, అతడు మళ్ళీ యుద్ధం చేయాలి, అతడు మళ్ళీ ఇదిగో మరి అతడు ఈట పట్టాలి, కత్తి పట్టాలి, అతడు కుటుంబం పోషించుకోవాలి, అతడు మళ్ళీ బాగుపడాలి. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. నిజంగా చూస్తే యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు కదా, యేసు ప్రభును ప్రాధేయపడుతున్నాడు. గట్టిగా చెప్పండి కొట్టేటమ్మా. హల్లెలూయా. మనము కూడా ఇతరుల రోగాలు చూసి, ఇతరుల బాధలు చూసి, ఇతరుల కష్టాలు చూసి, ఇతరులో ఉన్న ఇబ్బందులను చూసి మనము కూడా ఏం చేయాలమ్మా? వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. నీ కడుపు నొప్పి వచ్చింది అనుకోమ్మా, నువ్వు ఏం చేస్తావు? ఆ కడుపు నొప్పి బాధ తగ్గేంత వరకు పట్టుదలతో బాగా అమ్మ ప్రార్థన చేస్తావు. ఎందుకంటే ఆ బాధ నీకు తెలుసు. అలాగే పక్కవారు కష్టంలో ఉన్నప్పుడు, అదే కడుపు నొప్పితో బాధ ఉన్నప్పుడు నీవు నాకు వచ్చినట్లుగా, ఆ బాధ నాకు వచ్చినట్లుగా, ఆ గాయం నాకు వచ్చినట్లుగా, ఆ అప్పు నాకు వచ్చినట్లుగా, ఆ గొడవలు నాకు వచ్చినట్లుగా, ఆ నింద నాకు వచ్చినట్లుగా నీవు వాటిని నీ మీద వేసుకొని నువ్వు ప్రాయశ్చిత్తముతో మరి అలా ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అమ్మా అలా చేస్తున్నారమ్మా. ఒకరు కష్టం వస్తే ఒకరు నాకేంటి, ఒకరు బాధపడితే నాకేంటి, వాళ్ళకి ఇంకా మంచిగా కావాలి, ఇంకా గొడవలు కావాలి, ఇంకా వాళ్ళకి అప్పులపాలు కావాలి, వాళ్ళు ఇంకా కుటుంబం అంతా చెల్లా చెదరైపోవాలని అమ్మా అలా చాలా మంది లేరా? దేవుని బిడ్డలేరా అమ్మా? కానీ యేసు ప్రభు నిజంగా అలా మరి మన దేవుడు కుటుంబాలను అమ్మా కట్టే దేవుడు. మరొకసారి గట్టిగా చెప్పండి పెట్టమ్మా. ఒక వ్యక్తి అంటున్నాడు కదా, కడుపులోకి వెళ్ళిన విషయము ఒకరినే చంపేస్తుందట, కానీ చెవులోకి వెళ్ళిన విషయమట కుటుంబాలను అమ్మా కూలగొడుతుందట, కుటుంబాలను తెచ్చి వేస్తుందట. కడుపులోకి వెళ్ళిన విషయము ఒకరినే చంపేస్తే చెవులోకి వెళ్ళిన విషయం అట అమ్మా ఊళ్ళే కుటుంబాలే అమ్మా తగలబెట్టిస్తుందట. ఈ ప్రపంచంలో అమ్మా 2 ఉన్నాయండి. ఏంటి? నాశనం చేసేవి 2 ఉన్నాయి. ఏంటమ్మా? ప్రపంచంలో ఏంటిదంటే మొదటిది
నాలుక, నరం లేని నాలుక కుటుంబాన్ని నాశనం చేస్తుందండి. కరెక్టేనమ్మా? అలాగే రెండోది ప్రాణం లేని డబ్బు. అమ్మా, ప్రాణం లేని డబ్బు కూడా అమ్మా కుటుంబాలను అమ్మా నాశనం చేస్తుంది. నిజంగా డబ్బు సంతోషం పెడుతుంది, బాధ పెడుతుంది, ప్రాణం తీస్తుంది, ప్రాణం పోస్తుంది. గమనించండి. ఆమేన్. అంటే నరము లేని నాలుకనట అది ఇక్కడ నుండి కూడా ఎన్నో చిచ్చులు పెడుతుందట. కింద అగ్ని, కింద నిప్పు అట, అడివంతా విస్తారంగా తగలబెట్టే శక్తి గల అగ్ని అట. అంటే మన నాలుక అగ్ని నాలుకతో పోల్చబడింది దేవుని పెట్టారు. ప్రైజ్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. అంటే మన నాలుకకు కళ్ళం వేసుకోవాలి, మన నాలుకను అదుపులో పెట్టుకోవాలి. ప్రైజ్ లార్డ్. ఆమేన్. మరి నిజంగా చూస్తే ఇక్కడ ఆ శతాధిపతిని యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఇదిగో అయ్యా నా దాసుడు మిగుల బాధపడుతున్నాడు, అతడు నిజంగా ఆ వ్యాధితో నేను చూడలేకపోతున్నాను, అతనికి స్వస్థత కావాలి, నా ఇంటికి వస్తావా అని అనడం జరిగింది. మళ్ళీ ఏమంటున్నాడు, మాట మార్చుకొని నా ఇంటికి రావడానికి, అయ్యా నేను గొప్పవాడిని కాదు, నువ్వు మాట ఇస్తే చాలు నా దాసుడు బాగుపడతాడు. గట్టిగా చెప్పాలి కొట్టేటమ్మా. ఒక మాట ఇస్తే చాలు ప్రభువా నా దాసుడు బాగుపడతాడు. ఎక్కడో దూరంగా పడుకున్న వ్యక్తి నీ దగ్గరకు వచ్చాడు కదా, ఇక్కడ నీవు ఒక మాట సెలవివ్వు, అతను స్వస్థత పొందుకుంటాడు. ఆ విశ్వాసం నాకుంది ప్రభువా అని అతను విశ్వాసంతో ప్రభును అడుగుతున్నాడు. దేవుని పెట్టారా? వెంటనే ప్రభు అలర్ట్ అయిపోయాడు. ప్రభు నిజంగా ఆయనే ఒక ఆశ్చర్యకరుడు గనక ఈ శతాది మాటలు విని అతను ఆశ్చర్యపోతున్నాడు. యేసు ప్రభు ఒక ఆశ్చర్యకరుడైతే ఇదిగో మరి ఆ శతాది మాటలు విని ఆశ్చర్యపడ్డాడండి. ఎందుకు ఆశ్చర్యపడ్డాడు? ఇంతటి విశ్వాసం ఇశ్రాయేలు ప్రజల్లో నేను చూడలేదే. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ఇదిగో ఇక్కడ ఉన్న ప్రజలు ఉన్నారే, దేవుని నమ్ముకున్న వారు ఉన్నారే, ఇతడు ఒక అన్యుడు. ఆమేన్. దేవుని ఎరగని వాడు, దేవుని తెలుసుకునే వ్యక్తి. ఇదిగో ఇక్కడ నా ప్రజలు ఉన్నారు, నాకున్న వారు ఉన్నారు, నా ప్రజలు నన్ను వెంబడిస్తున్నారు. కానీ అలాంటి విశ్వాసము ఇందులో వీళ్ళు లేదు, కానీ ఇతరులో విశ్వాసం ఉందండి. యేసు ప్రభుకే ఆశ్చర్యము కలిగించేలాగా ఆ శతాధిపతి మాట్లాడడం జరిగిందండి. నీ మాటలు కూడా అలాగనే ఆశ్చర్యకరంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నీ మాటలు కానీ, నీ ప్రార్థన కానీ, నువ్వు చేస్తున్న ఇదిగో విశ్వాసం కానీ, నీ ఆత్మీయ జీవితం కానీ, నువ్వు మోకాళ్ళ మీదకి వస్తే ఆశ్చర్యకరంగా ఉండాలి. ఆమేన్. దేవుడు అనాలి, ఇదిగో నేనే ఆశ్చర్యకరుడును, ఈమె ఆశ్చర్యకరమైన ప్రార్థన చేస్తుంది, ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడుతుంది, ఆశ్చర్యకరమైన విశ్వాసము కలిగి ఉంది. ఆమేన్. హల్లెలూయా. అలా చేస్తున్నప్పుడు దేవుడు నిజంగా మరి అంతగా మరి ఆశ్చర్యపడ్డాడండి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, వెంటనే ఆ దాసుడు స్వస్థత పొందుకున్నాడు. ఒక మాట వలన అతను స్వస్థత పొందుకొని అతను లేచి మళ్ళీ యుద్ధంలో వెళ్ళి ఉన్నాడండి. ఆమేన్. తన కుటుంబం బాగుపడింది. తన కుటుంబము ఇదిగో అంతవరకు రాని వారు మళ్ళీ వచ్చి ఇదిగో అతన్ని మళ్ళీ ఇంటికి తీసుకెళ్లి అతను యుద్ధంలో ప్రయోజకుడిగా దేవుడు చేశాడు. యేసు ప్రభు దగ్గరికి వస్తే నీవు నా బలహీనతను, నీవు నా కష్టకాలంలో ఇబ్బందుల్లో నిన్ను బలవంతుడుగా చేసే దేవుడు మన దేవుడు. ఆమేన్. నీ బలహీనత అతని మీద వేసుకోబోతున్నాడు. నీ భారం అంతా అతని మీద వేసుకొని నీ భారాన్ని ఆయన సులువుగా చేయగల దేవుడు మన యేసయ్య. మరొకసారి గట్టిగా చెప్పగలుగుతామా? ఏ బాధ అయినా, నీ కుటుంబ బాధ, నీ అప్పు బాధ, నీ వేదన, కలవరమా, ఇబ్బంద, గొడవల, సమస్యల, ఆమేన్, ఎలాంటి సమస్య అయినా నా దేవుని మీద వేయము, నేను వాటిని మోస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ లార్డ్. ఒక తల్లి తన కూతురుతో మాట్లాడుతుంది, అమ్మా నాకు భారం అయిపోతున్నావు, నువ్వు వెళ్ళిపోమ్మా, నేను నీకు ఏది చేయలేను, నీకు ఏది నేను పెట్టలేను, నా వల్ల కాదు, నాకు భారం అయిపోతుందని కన్న తల్లి కన్న కూతురును వెళ్ళగొట్టిన తల్లున్నారండి. ఆమేన్. మన దేవుడు నిజంగా ప్రపంచాన్ని మోస్తున్నాడే, ప్రపంచాన్ని శాసిస్తున్నాడే, ప్రపంచానికి ఆయన అన్ని వర్షకాలం కానీ ఎండకాలం ఋతుల ప్రకారం
ఆయన వర్షాన్ని కురిపించి, నువ్వు విత్తిన విత్తనానికి ఆయన వర్షము కురిపించి ఋతువుల ప్రకారం వర్షాన్ని భూమి మీద కుమ్మరిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నమ్ముతున్నారమ్మా? ఋతువుల ప్రకారము ఆయన వర్షాన్ని భూమి మీద కుమ్మరిస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో రాయబడి ఉంది, నువ్వు విత్తిన విత్తనానికి నేను వర్షాన్ని కురిపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మన దేవుడు నిజంగా ఆ తల్లికి భారమైందేమో కానీ నా దేవునికి భారము కాదండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పలు కొట్టేటమ్మా. ఒక అయినాట ఎడ్ల బండి మీద వెళ్తున్నాడు. ఒక పెద్ద ముసలమ్మ పెద్ద మూట ఎత్తుకొని ఆ ఎడ్ల బండికి ఎదురుగా వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అమ్మా రాండి, కూర్చోండి అమ్మా అని చెప్పడం జరిగింది. వెంటనే ఆమె కూర్చుంది. ఆమె కూర్చొని ఏం చేస్తుంది దేవుని బిడ్డారంటే ఆ మూట నెత్తి మీద ఎత్తుకుంది. ఈయన ఎందుకు చూశాడు, ఈ ఎడ్ల బండి నడిపే వ్యక్తి వెనుక చూసేసరికి ఆమె మూట ఎత్తుకొని ఆ పచ్చి మూట బాగా గజగజ వణుకుతుంది. మూట నెత్తి మీద దించడం లేదు కింద. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు చూసేసరికి అమ్మా ఆ మూట ఎందుకు ఎత్తుకున్నావమ్మా అంటే, ఏమయ్యా నన్ను మోస్తుంది బండి, నా మూటను మోస్తుందా, ఆ మూటను మోయద్దనే నా నెత్తి మీద పెట్టుకున్నానయ్యా అని ఆ బండి యజమాని చెప్పింది. అమ్మా నువ్వు ఎప్పుడైతే బండిలోకి వచ్చావో, ఎప్పుడైతే నువ్వు బండి ఎక్కావో, నిన్ను మోస్తుంది, నీ మూటను మోస్తుంది, ఆ మూటను దించమ్మా అని చెప్పడం జరిగింది. గట్టిగా చెప్పాలనుకుంటున్నావా? నువ్వు ఎప్పుడైతే నువ్వు బండిలోకి వచ్చావో, నువ్వు ఎక్కావో, నా బండి నీ మూటను మోస్తుంది, నిన్ను మోస్తుంది అంటే చూడండి దేవుని బిడ్డారా, దేవాది దేవుడు మనల్ని మోస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ప్రపంచాన్ని మోస్తున్న దేవుడు. నీ భారం ఎంత, నీ సమస్య ఎంత, నీకున్న పరిస్థితి ఎంత, ఆ పరిస్థితుల మీద నువ్వు కుంగిపోకూడదు, నువ్వు నలిగిపోకూడదు, నువ్వు నిరసించకూడదు. నువ్వు ఎక్కువగా దేవుని మీదనే నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థిస్తే నీకు సమస్తము నీ మోకాళ్ళ మీదకి ఆయన తేవగలడు, నీ పాదముల దగ్గర తీసుకురాగలడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పాలనుకుంటాడమ్మా. హల్లెలూయా. మరి చూస్తే దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారికి ఆయన అందరినీ బాగు చేసి పంపిస్తున్నాడు. మన దేవుడు పాట ఉన్నది కదండి, అనురాగ దేవుడు మా అందరి చూస్తే దేవుడు, ఒకే రీతిగా చూస్తే దేవుడు, ఆయన పక్షపాతము లేనివాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు ఎదురుకు వచ్చిన వారికి తప్పుగా ఫలము దొరుకుతుంది, నమ్మి ఎరిగిన వారే రావాలి. దేవుని ఎదురుకు వచ్చిన వారికి ఫలము దొరుకుతుంది. మీకు ఏ కష్టము ఏ బాధతో వచ్చారో ఆ బాధలో మీకు నెమ్మదిస్తాడు. నెమ్మది ఇవ్వడానికి నేను దేవుని కాదు. ఆమేన్. మన వ్యాధి వచ్చింది అమ్మా, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గర మందులు రాస్తాడు కానీ, పై మందులు రాస్తాడు కానీ లోన జరిగించే కార్యము దేవుడే చేస్తాడు. నమ్మండి. నమ్మిన వారు గట్టిగా చెప్పనుకుంటున్నావా? అందుకే డాక్టర్లు అంటారు, మేము ఎంత మంది ఇచ్చినా కూడా, ఎన్ని మందులు వేసినా కూడా ఈయనే మా దారిలోకి రావడం లేదు, మాకు అది దొరకడం లేదు, మేము చేస్తున్నాం, మేము ప్రయోగం చేస్తున్నాం కానీ మాకు మందు పట్టడం లేదే. ఆమేన్. గమనించండి, నువ్వు మందు వేస్తే అది లోనుకి వెళ్ళి అది క్రియ జరిగించేది మన దేవాది దేవుడే. ప్రైజ్ ది లార్డ్. డాక్టర్ అంటారు, మేము ఎంత చేసినా కూడా మా వల్ల సాధ్యం కావడం లేదే. ఆమేన్. నిజంగా మన దేవుడు ఎలాంటి దేవుడు? అసాధ్యమైన కార్యాలను ఆయన సాధ్యము పరచగల దేవుడు. ఏ డాక్టర్లు అయితే చేతులు తీశారో, ఏ గ్రామస్తులు అయితే ఏ బాధతో అందరూ చేతులెత్తి మా వల్ల కాదు అన్నారో ఆ చేతులను ఆయన పట్టుకునే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. పేతురు పని అయిపోయింది అనుకున్నాడు, సముద్రంలో మునిగిపోతున్నాడు. ఇదిగో నేను రక్షించును ప్రభు అనగానే ఆఖరి మునుగుతోటి ఆయన ఎత్తి సముద్రం మీద పెట్టిన దేవుడు అండి మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. రుణ బాధల సమస్యల యేసు నామములో తప్పగా మీ కుటుంబంలో అన్నిటినీ తొలగించే దేవుడు మనకు ఉన్నాడు. ఆమేన్. భయంకరమైన తుఫాను, భయంకరమైన ఇదిగో మన ఇంట్లో కొన్ని పోరాటాలు జరుగుతున్నప్పుడు యేసు అనే దేవుడు మన ఇంట్లో ఉన్నాడు.
ఆమేన్. మన ఇంటిని ఆయన శాసిస్తున్నాడు, మన ఇంటిని ఏలుచున్నాడు. మన ఇంట్లో తుఫాను వస్తున్నప్పుడు ఆయన గద్దించగల దేవుడు. ఇదిగో సముద్రం మీద గద్దించిన దేవుడు నీటిలోకి వస్తున్న ఆ శోధను తగ్గించలేడా, గద్దించలేడా? ఆమేన్. ఇదిగో తుఫాను వచ్చింది, నేను ఈనో అంది. గాలి వచ్చింది, నేను ఈనో అంది. ఆమేన్. ఇదిగో అవన్నీ హీరోగా వచ్చినప్పుడు, యేసు ప్రభు లేచినప్పుడు అవన్నీ ఏమైనా జీరోగా మార్చబడ్డాయి. గట్టిగా చెప్పగలడమ్మా. ఏ తుఫాన్ అయితే, ఏదైతే గాలి అయితే, ఏ ఉరుము అయితే, ఏ మెరుపు అయితే, ఏ వాన అయితే ఆ పొడలోకి వచ్చిందో, యేసు ప్రభు లేగానే నోరు మూయి అనగానే అన్ని నోరు మూయబడ్డాయి. గాలి ఆగిపోయింది, తుఫాన్ ఆగిపోయింది, మెరుపులు ఆగిపోయినాయి, పిడుగులు ఆగిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్. అన్ని ఆగిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. అంటే అలా అధికారము కలిగిన దేవుని అమ్మా నువ్వు నమ్ముచున్నావు. ఒక టాపిక్ వాళ్ళకే అంత అధికారం ఉంటే మన యేసు ప్రభుకి ఎంత అధికారం ఉండాలండి? ట్రాఫిక్ వాళ్ళు చేయబెడితే ఆగాలి, చేయమంటే పోవాలి. ఎందుకు? అతను ఏమీ లేదు, అతను వేసుకున్న డ్రెస్కు, పెట్టుకున్న టోపీకి, ఆయన చేస్తున్న ఉద్యోగానికి అధికారం ఉంది. గమనించాడు. ట్రాఫిక్ వాళ్ళు చేస్తారమ్మా, చేయబెడితేనే అమ్మ. మీరు ఎప్పుడైనా అంటే మీరు బళ్ళలో పోయినప్పుడు ట్రాఫిక్ వాళ్ళు ఆగమంటే ఆగుతారా, పోమంటే వెళ్తారా? వెళ్ళరు, ఆగలేదు. అంటే ఆయన అధికారం కలిగిన వ్యక్తి, అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగి, అతనికి అంత అధికారం ఉంటే మరి యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నేను సర్వము అధికారము కలిగిన దేవుడు అని చెప్పి ఉన్నాడు. ఆమేన్. నేను సర్వము అధికారము కలిగిన దేవుడిని, ఈ భూమి మీద సర్వము అధికారము కలిగిన దేవుని అని చెబుతున్నాడు. ఆమేన్. మన దేవుడు నిజంగా సర్వము అధికారము కలిగిన దేవుడు అండి. వ్యాధి మీద కావచ్చు, భయం మీద కావచ్చు, ఏ సమస్య మీద కావచ్చు, ఇదిగో ఆయన సర్వము ఎరిగిన అధికారము కలిగిన దేవుడు మన యేసు ప్రభు. అలాంటి దేవుని కింద మనము ఇదిగో దాసులుగా ఉన్నాము, మొరపెట్టు వారిగా ఉన్నాము, మనము దీనులుగా ఉన్నాము, మనం పరిశుద్ధులుగా ఉన్నాము, మనం నీతిమంతులుగా ఉన్నాము. అలాంటి దేవుణ్ణి మనం అడుగుతున్నాము. అధికారము మీకు కూడా ఇచ్చేసాడు. గట్టిగా చెప్పాలనుకుంటున్నామా? ఆకాశం కింద ఇవ్వబడిన ఏ నామములో రక్షణ లేదే, ఏ నామములో మరి బలము లేదే. ఆకాశం కింద ఇవ్వబడిన ఎన్నో నామాలు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి, కానీ యేసు నామములోనే మనకు రక్షణ కలుగుతుంది. ఆమేన్. నువ్వు యేసు నామములో ఏది అడుగు అది తప్పక నెరవేర్చబడుతుంది. ఎంతమంది నమ్మిన వారు చేతులమ్మా? యేసు నామములో కళ్ళు మూసుకొని చేతులు ఎత్తండి. కొంతమంది మోమాట పడతారు, ఈమె జరగలేదని కొంత కళ్ళు మూసుకున్నాము 2 నిమిషాలు. యేసు నామములో నాకు సర్వము అధికారము కలిగింది అని, యేసు నామములో ఏది అడిగినా నాకు కార్యం జరుగుతున్న వారు చేతులు ఎత్తండమ్మా గట్టిగా. ఎవరి కళ్ళు మూసుకుంటాము 2 నిమిషాలు. నిజంగా అలా దేవుడు చూస్తున్నాడు. ఆ ఎత్తిన చేతులను దేవుడు కార్యము నీతో జరుగును గాక. మరొకసారి గట్టిగా చెప్పగొట్టండమ్మా. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుడు బిడ్డలారా, యేసు ప్రభు ఆ ఓడలోకి ఇదిగో అందరినీ సమాధాన పక్షి వెళ్ళగొట్టాడు. ఆమేన్. అక్కడ సమాధానం ఎవరికి లేదమ్మా? పేతురుకు, యోహానుకు, యాకోబుకు లేదు. అందరిని పంపించేశాడు. దేవుడు చూడండి, గొప్ప దేవుడు ఎలా ప్రేమ గలవాడు. ఆ గిన్నె సరస్సు ఉన్న జనసమూహాన్ని అందరికీ సమాధానం చేసి పంపించేశాడు. ఎవరిని ఒట్టి చేతిలో పంపించే దేవుడు కాదు. నమ్ముతున్నారమ్మా? ఎవరిని ఖాళీ కడుపుతో పంపించే దేవుడు కాదు. ఏ వ్యాధితో ఆయన పంపించే దేవుడు కాదు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారికి సమాధానము, సమస్యలన్నీ యేసు నామములో వెలుగొట్టి ఆనందంగా వెళ్ళిపోతున్నారు. వారు చూసి సంతోషపడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మళ్ళీ ఒక కార్యం చేయాలి యేసు ప్రభు. అందరికి సమాధాన పరిచి వెళ్ళాడు కదా. పేతురు దోణిలో కూర్చున్నాడు కదా, వారితో మాట్లాడుతున్నాడు. వారితో ముందుగా మాట్లాడి జన సమాధానం పంపించేశాడు. రెండోదిగా పేతురుతో మాట్లాడుతున్నాడు. అయ్యా, రాత్రంతా వల వేసామయ్యా,
అయ్యా రాత్రంతా నాయన దిగులుతో వేదంతో చెయ్యంతో గుంజేసింది అయ్యా. అయ్యా వల వేసి మేము అయ్యా నిరసించిపోయాము, ఇదిగో మాకు చేపలు పడడం లేదయ్యా అని యేసు ప్రభుకు గోడు చెప్పుకుంటున్నారు, బాధ చెప్పుకుంటున్నారు. గట్టిగా మరొకసారి చెప్పలు కొట్టేదమ్మా, యేసు ప్రభుకు బాధ చెప్పుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రియమైన దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సముద్రాన్ని కలగజేసిన వాడు. చేపలు ఎక్కడ ఉంటాయో తెలుసు. ఆమేన్. హల్లెలూయా. సీమోను అనే పేతురు, నీ ఓడను కొద్దిగా లోతుకు నడిపించుము అనగానే ఇదిగో ఆ మాట విని ఇదిగో పేతురు, యోహాను, యాకోబు ఆ ఓడను లోతుగా పంపించడం మొదలుపెట్టారు. ఆమేన్. మరి మనసులో అనుకోవచ్చు, మేము రాత్రంతా ప్రయాసపడి పట్టేశాము, మేము చేపలు పట్టే వ్యక్తులము, ఈయనకేమి తెలుసు, ఈయనకి ఏమి తెలుసు, ఒకవేళ అనుమానంతో ఉన్నారేమో. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా, నీ బ్రతుకుల్లో కూడా నీకున్న ఇదిగో శాపం నుండి తొలగిపోవాలని, బాధ నుండి తొలగిపోవాలని, నీకు కూడా యేసు ప్రభు దగ్గరికి వస్తే అది అవుతుందా కాదా అని నువ్వు అనుమానంతో ఉండవచ్చు. ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. వెంటనే ఆ ఓడను సముద్రంలోకి, ఆ లోతుకి నడిపించగానే యేసు ప్రభు అంటున్నాడు కదా, కుడి పక్కన వల వేయండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అయ్యా వేస్తామయ్యా, కుడి పక్కన వేస్తామయ్యా, ఒకవేళ మనసులో అనుకొని ఏమో చూద్దాములే అనగానే పేతురు చెప్పగానే కుడి పక్క వల వేశారు. ఇలా కుడి పక్కన వల వేశారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇలా వల వేశారు. నిజంగా ఆ సముద్రంలో ఎక్కడెక్కడ ఉన్న చేపలు, ఎక్కడెక్కడ ఎన్ని రకాలుగా ఉన్న చేపలు సృష్టికర్త అయిన దేవుడు పిలిచేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక దైవ సేవకుడట, ఆయన పేరు ఫ్రాన్సిస్. అతడు ఒక దేశానికి సువార్తకు వెళ్ళాడట. ఆయన మాట ఎవరు ఆ దేశస్తులు చెవి వినక అమ్మా ఏదో అన్నట్టుగా వెళ్ళిపోయారు. కానీ ఆయన సముద్రం దగ్గరికి వెళ్ళి, ఇదిగో చేపలారా, మిమ్మల్ని దేవుడు సృష్టించాడు కదా, మీరైనా నా వాక్యం వినరా అని ఆ సముద్రం దగ్గర ఒక మాట చెప్పగానే ఎక్కడున్న చేపలు ఇదిగో వచ్చి దరికొచ్చి అలా 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 ఆడుతున్నాయి. చేపలారా, దేవుడు మిమ్మల్ని సృష్టించాడు కదా, కనీసము మీరైనా మాటలు వింటారా అనగానే ఎక్కడో ఉన్న దాక్కున్న చేపలని సముద్రం ఒడ్డుకొచ్చి ఆ ఫ్రాన్సిస్ చెప్తున్న వాక్యాన్ని విని అవి సంతోషము గానం చేస్తాయట. ఒకసారి గట్టిగా చెప్పాలనుకుంటున్నావా? చేప వింటుంది దేవుని మాట. అమ్మా చేపలు విన్నాయి దేవుని స్వార్థ మాటలు. ఆమేన్. దేవుని పోలిక చూపిన మానవుడు దేవుని మాట వినలేకపోతున్నాడే, దేవునికి లోపడలేకపోతున్నాడే, దేవుని ఎదురుకు రాలేకపోతున్నాడే, దేవుని ప్రేమించలేకపోతున్నాడే. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, ఆ కుడి పక్కన వల వేయగానే నిజంగా ఎక్కడెక్కడో చేపలు వచ్చి ఆ వల అంతగా నిండిపోయిందండి. పేతురు గుంజలేకపోతున్నాడు. పేతురు నిజంగా ఏదో పెద్దదేమో పడ్డదేమో అనుకొని నిజంగా అంత లాగలేకపోతున్నాడు. ఆ పక్క వాడిని పిలుస్తున్నాడు, ఓ యాకోబు, యోహాను, ఇదిగో నా వల లాగలేకపోతున్నారు, మీ దోణి నా ఎదురుకు తీసుకురండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. వెంటనే యాకోబు నిజంగా మరి యోహాను కూడా వారు నిజంగా బాగా ఆ ఓడను వారి ఎదురుకు తీసుకొచ్చి ఆ ఓడలోకి దూకి ఇదిగో ఆ పేతురుతో పట్టుకున్న వారు లాగుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఎంత భారంగా వస్తుంది, లాగి ఆ ఓడలో వేస్తారే. ఆ ఓడలో వేస్తే దేవుని బిడ్డలారా, ఒక్క ఓడ కాదు, ఎన్ని ఖాళీ ఓడలు ఉన్నాయో ఆ ఖాళీ ఓడలు చేపలు నింపబడ్డాయి. గట్టిగా చెప్పబడ్డామా? ఎన్ని ఖాళీ ఓడలు ఉన్నాయో, ఎన్ని పడవలు ఉన్నాయో ఆ పడవలన్నీ నింపబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రియమైన దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, మన దేవుడు నింపి దేవుడు. హల్లెలూయా. నిజంగా చూస్తే సహోదరి యొక్క సాక్ష్యం చెప్పిందండి.
ఏంటి సాక్ష్యము? మా నీళ్లు అంద నలుపుగా అంద చేదుగా అయినప్పుడు అనే ఒక సాక్ష్యం చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నిజంగా చూస్తే ఎలీషా దగ్గరికి ఆ పక్క దేశపు రాజులు వచ్చారు. పక్క దేశపు రాజులు వచ్చి, మాకు దాహం వేస్తుంది, మా ఒంటెలకు నీళ్లు కావాలి, మేము చనిపోతాము, మేము ఇక్కడ బతకలేము, అయ్యా రాజా గారు, ఇదిగో ఓ ఎలీషా గారు, మాకు దాహము కావాలి అని ఇదిగో అతడు వారందరూ అతన్ని అడగగా, అతడు మీరు ఇలా కూర్చోండి, ఇలా ఉండండి, నేను నీటి ఊటలను ఇదిగో కలగజేస్తానని అతడు ఎలీషా వారితో చెప్పడం జరిగింది. మరొకసారి గట్టిగా చెప్పండి కొట్టండి దేవుని బిడ్డలారా. ఆమేన్. హల్లెలూయా. ఎడారి ఉస్కే, ఎడారిలో ఒక చుక్క బొట్టైనా రాకూడదు. అలాంటి పరిస్థితుల్లో ఇదిగో ఎలీషా అంటున్నాడు కదా, మీరు గోతులు తవ్వండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరున్న స్థలంలో గోతులు తవ్వండి, ఆ ఎడారిలో గోతులు తవ్వండి. ఒక్కొక్కరు వెళ్ళి ఒక్కొక్కరు గోతు తవ్వుకుంటున్నారు, ఒక్కొక్కరు గోతు తవ్వుకుంటున్నారు. అలా ఎంతమంది వచ్చారో అన్ని గోతులు తవ్వుకుంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రియమైన దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, ఎలీషా మాత్రము ఇదిగో దేవుని స్తుతిస్తూ, దేవుని నామాన్ని కీర్తిస్తూ, ఆయన ఒక తాంబూలం తీసుకొని దేవుని నామాన్ని ఘనపరుస్తూ, దేవుని ఇదిగో కృపను పొందుకునేట్టుగా ఆ రాజులట, ఆ అన్యులట దేవుడు గొప్ప కార్యము చేయాలని ఎలీషా పట్టుదలతో ఆ గుంతలు నింపబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. నా దేవుడు ఇదిగో ఈ గుంతలకు నీళ్లు తెప్పిస్తాడు. నా దేవుడు గొప్ప దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అలా ఎలీషా దేవుని స్తుతించి ప్రారంభించాడో, ఎప్పుడైతే దేవుని కీర్తించాడో ఇదిగో ఆ గుంతలు తవ్వబడ్డాయి, ఆ గుంతలు నింపబడ్డాయి. గాలి లేదు, వర్షం లేదు, మబ్బు లేదు, ఎలాంటి తుఫాను లేదు, కానీ ఎలాంటి నల్లని మబ్బు ఆకారం లేదు, కానీ వెంటనే ఎప్పుడైతే దేవాది దేవుడు ఆ నీటి ఆ గుంతలను నింపి వేశాడు. అంటే చెప్పగలుగుతున్నామా? అంటే ఎంత గొప్ప దేవుని కార్యం అండి. వర్షం లేదు, గాలి లేదు, మబ్బు లేదు, తవ్విన ఆ గుంటలో నీళ్లు నింపబడ్డాయి. ఆ దేశపు రాజులు తాగి యెహోవాను స్తుతించి ఘనపరిచి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, మన దేవుడు నిజంగా మరి కానాను పెళ్లి విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చాడమ్మా. మీరు రాతి బాణములు నింపండి అని చెప్పడం జరిగింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే చూడండి దేవుని బిడ్డలారా, అక్కడ ద్రాక్షరసము అయిపోయింది అంటే ఆ ఇంటికి బాధ, ఆ ఇంటికి మరి వేదన, కలవరము. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఒకవేళ మన ఇంట్లో మనం పెళ్లిలో భోజనాలు పెడితే భోజనం అయిపోయింది ఇదిగో అంటే ఎంత బాధ ఉంటుంది. ఏమయ్యా అందరిని పిలిచావు, గొప్పగా అందరినీ ఇదిగో రమ్మన్నావు, ఏంటి మాకు భోజనం లేదే, మాకు మంచి శాకాహార మట్టం లేదే అని అడిగే వాళ్ళు లేరా ఈ రోజున? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అలాంటి సమస్యలో, అలాంటి బాధల్లో ఆ కుటుంబ యజమానుడు నిజంగా ఇదిగో బాధపడుతున్నాడు. ఏంటి ద్రాక్షరసం అయిపోయింది. ఆమేన్. ఎక్కడికి తేవాలి, ఎలా వస్తుంది, ఇప్పుడు తయారవుతుందా? ప్రజలేమో అడుగుతున్నారు, ఏమయ్యా ఎందుకు పిలిచావు ఇదిగో అని అవమానిస్తున్నారు, బాధపరుస్తున్నారు, గాయపరుస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఆ ఇంటిలో యేసు ప్రభు ఉన్నాడండి. ఆ విందుకు, ఆ పెళ్లికి యేసయ్య మరి వచ్చాడు. ఆమేన్. ప్రియమైన దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, ఇదిగో యేసు ప్రభు అన్నాడు కదా, మీరు ఆ ద్రాక్ష దాన్ని ఏంటారమ్మా, ఆ ఖాళీ రాతి బాణములు మీరు నీళ్ళతో నింపండి. ప్రైజ్ ది లార్డ్. మీరు నీళ్ళతో నింపండి. వెంటనే ఆ రాతి బాణములు 6 రాతి బాణములు నింపగా యేసు ప్రభు చేయి పెట్టగానే 6 రాతి బాణములు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. గట్టిగా చెప్పగలగడమా? ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, మొదటిది బాగుంటుంది, రెండోదిగా అమ్మా తక్కువగా ఉంటుంది. మొదటిగా బాగా వండుతాము, రెండోదిగా తక్కువ వండుతాము. గమనిస్తున్నావా? మనం మా దగ్గర మటన్ తెచ్చినాం అనుకుంటామా,
మరి ఏం చేస్తాము, తక్కువ 5 కిలోలో 10 కిలోలో అని అనుకుంటాం రెండోదిగా. కానీ ఈ మొదటి ద్రాక్షరసము అమ్మా మధురంగా లేదు, కానీ ఈ రెండవ ద్రాక్షరసము మధురంగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. నిజంగా అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏంటి, మొదటి రసము బాగా ఇస్తారు, మంచి శాస్త్రమంది ఇస్తారు, రెండవదిగా మరి చేతిగా ఇస్తారు, కప్పుగా ఇస్తారు, ఇదిగో మరి ఇవ్వనట్టుగా ఇస్తారు. ఏంటి, రెండవది మొదటిది మించిలాగా ఉంది. రెండవది మొదటిది మించి దానికంటే అది శ్రేష్టమైనదిగా ఉంది, అది మధురంగా ఉంది. అది దేవుడు చేసిన కార్యం అండి, దేవుడు చేసిన అద్భుతం అండి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుడు బిడ్డలారా, దేవాది దేవుడు ఆ నీటిని ఇదిగో ద్రాక్షరసంగా మార్చిన దేవుడు అండి. నీ కుటుంబంలో కొరతలా, నీ కుటుంబంలో అక్కర్లా, నీ అక్కర్లను తీర్చడానికే మన యేసు ప్రభు మనకు వచ్చాడండి. ఆమేన్, హల్లెలూయా. కొరతలు లేకుండా ఆయన చూడగల దేవుడు అండి. ఒకవేళ ఆ రాత్రి వేళ పేతురు, యోహాను, యాకోబులకు ఆ చేపలు దొరకకపోతే వారి పరిస్థితి ఏంటి, వారికి ఉన్న బాధ ఏంటి, ఒక ఇల్లు కడవలసిన స్థితి కావచ్చు. ఇదిగో ఒకవేళ రేపు సమస్య ఎలా ఎదుర్కోవాలి, అవి అమ్ముకునే కదా, చేపలు అమ్ముకునే కదా, అప్పులు కట్టాలి, పోషణ పోసుకోవాలి. అలాంటి సమయంలో, అలాంటి చివరి బ్రతుకుల్లో మరి యేసు ప్రభు పేతురులోకి వచ్చి అంతగా ఆశీర్వదించాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆఖరి క్షణంలో యేసు ప్రభు ఆ ఓడలోకి ఇచ్చాడో, నిజంగా ఆ ఓడ మార్చబడింది. పేతురు నిజంగా అంతవరకు ఆ ఔనముఖంగా ఉన్న, గుడ్డితనంగా ఉన్న యేసు ప్రభు ఆ కార్యం చేయగానే యేసు ప్రాణాల మీద పడి, నువ్వు నిజమైన కుమారుడు ప్రభువా, నువ్వు యేసుక్రీస్తు దేవుడు ప్రభు అని ఆ పాదములు పట్టుకొని యేసు ప్రభును అడుగుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా చూస్తే మరి మన జీవితంలో కూడా ఏది కోల్పోయామో, ఏది నష్టపోయామో అంతకంతకు దేవుడు మనకి ఇస్తాడండి. నమ్మిన వారు దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఆ కుటుంబంలో ఉన్న వేదన కొట్టేశాడు, ఆ కుటుంబానికి వచ్చిన అవమానాన్ని తొలగించాడు. ఒకవేళ ద్రాక్షరసం యేసు ప్రభు ఆ స్థలంలో లేకపోతే, యేసు ప్రభు నీ కుటుంబంలో లేకపోతే, నీ జీవితం లేకపోతే, నీ పంట పొలం లేకపోతే, నువ్వు నడిపే వాహనం లేకపోతే, నీ ఇంట్లో లేకపోతే నీ పరిస్థితి ఏమిటి? ఆమేన్. అలా యేసు ప్రభు ఆ విందు భోజనానికి వచ్చినప్పుడు అక్కడ అద్భుత కార్యం జరిగించాడండి. ఒకవేళ నువ్వు యేసు ప్రభు మన ఇంట్లో లేకపోతే అంతా శూన్యమండి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి గట్టిగా చెప్పగలుగుతున్నారా? ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తికి ఏసీ రూము, బెడ్రూము, అంతా అంతా చాలా ఖరీదైన గృహం అండి. ధనముంది, పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. నిజంగా అతడు నడవలేని స్థితి ఉన్నాడు. మా కాళ్ళు ఉన్నాయి కానీ ఈ 2 చేతులు ఇవ్వండి. ఈ 2 చేతులు కట్టుకొని మా ఇలా ఒకటి అక్కడ నుండి ఇక్కడి కోసకు ఒక దండెర, ఒక తీగ కట్టి ఇలా 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 వెళ్తానండి. మా గమనిస్తున్నారా? మా ఆ పుస్తకం నుంచి పోవాలంటే చేతులు లేవు కదా, ఇలా వేసుకొని ఇలా పోతానండి. బయటికి వస్తాను. అంటే చూడు, అన్నీ ఉన్నా, ఎంత గొప్పవాడైనా, కోటీశ్వరుడైనా అతనికి ఆరోగ్యం లేకపోతే అమ్మా ఎందుకండి? ఆ 70 వరకు, ఆ 1 కోటి లక్షల వరకు అండి, ఆమె 5 వరకు, ఆ ఏసీ రూమ్ ఎవరికి? అతనికి ఆరోగ్యము సరిగా లేదే, కానీ మనకు అన్ని ఆరోగ్యం ఇచ్చేశాడు. మరొకసారి గట్టిగా చెప్పగలుగుతారు, మనకు ఆరోగ్యము చక్కగా ఇచ్చేశాడు. తినడానికి, నడవడానికి, చూడడానికి, పని చేసుకోవడానికి, పట్టుకోవడానికి, లేవడానికి. ప్రైజ్ ది లార్డ్. అంటే మనకు అంత ఇచ్చాడు. ఆ దేవుని బట్టి మనము మహిమపరచబడాలి. ఆమేన్. దేవుని మనము మహిమపరచాలి, ఘనపరచాలి. ఆమేన్. అతనికి అన్ని ఉన్నాయి కానీ అతను నోటితో తెలియని చేతులు ఉన్నాయండి. ఆమేన్, హల్లెలూయా. కానీ మనకు అన్ని ఇచ్చేశాడు ప్రభులో మనము సంతోషముగా ఉండాలండి. మనకు ఆరోగ్యము ఇస్తాడంటే చాలండి. మనకి ఎన్ని పోయినా, ఏమున్నా కూడా
మనకు ఆరోగ్యంగా ప్రభు మనల్ని ఉంచుతున్నాడండి. ఇది నమ్మిన వారు ఒక హల్లెలూయా చెప్పండి అప్ప, గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనకు అన్ని ఇచ్చేసాడు, దాన్ని బట్టి మనం దేవుడిలో సంతోషం ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుడు పెట్టారా, మరి ఆ కుటుంబం చివరిగా మరి ఆ కానాను పెళ్లి విందులో ఆ కుటుంబ ఆ మ్యారేజ్ చేసిన ఆ విందు ఆ యజమానునికి అవమానము తొలగించబడింది. ఇదిగో అంత బాధతో తొలగించబడింది. ఎందుకంటే యేసు ప్రభు ఆ వివాహానికి వచ్చాడు, మ్యారేజ్కి వచ్చాడు కాబట్టి అలా కార్యం చేస్తాడు. నీ జీవితంలో కూడా యేసు ప్రభుని